నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా ఒక్క వారం మాత్రమే మిగిలింది. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? సంజన గారిని హౌస్ మేట్స్ మొత్తం కూడా టార్గెట్ చేశారు అనిపించిందా? మరి అది సంజన గారికి ప్లస్ అయిందా? మైనస్ అయిందా? కళ్యాణ్ ఈ వీక్ కూడా నామినేషన్స్‌లో లేకపోవడం మైనస్ అయిందా? ప్లస్ అయిందా? మరి ఈ వీక్ ఏదైనా జరగొచ్చు. బిగ్ బాస్ ఇది అన్‌ఫెయిర్ అని మీకు కూడా అనిపించొచ్చు అని హౌస్ మేట్స్‌కి బిగ్ బాస్ ఎందుకు చెప్పారు? మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా? లేదంటే డబుల్ ఎలిమినేషన్‌లో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా? ఇవన్నీ కూడా క్లియర్‌గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించింది? మీరు చెప్పినట్టు సంజన గారికి కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ ఏమో అనిపించింది నాకైతే. ఎందుకంటే హౌస్‌మేట్స్ అందరూ కూడా తనకసలు సపోర్ట్ చేయకపోవడం, తన వాల్యూ జీరోకి పరిమితం చేయడానికి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న విధానం, వాళ్ళని ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకున్న విధానం కొంచెం బయట సింపతిగా సంజన గారికి ప్లస్ అయిందేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? యాక్చువల్‌గా ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగు బిగ్ బాస్ సీజన్‌లో ఎవరైతే డిజర్వ్‌డో టైటిల్ డిజర్వ్డ్ పీపుల్స్ కొంతమంది ఉంటారు. అట్లాంటి కంటెస్టెంట్లు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. దాన్ని ఏం చేయలేకపోతుంది బిగ్ బాస్ టీమ్ గూడా. ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 1 వదిలేస్తే సీజన్ 2లో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ఒకటేంటంటే మన తేజస్వి మదివాడ. బయట బాగా నెగటివిటీ మూట కట్టుకుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే టైటిల్ విన్నర్ క్యాండిడేట్ తను. చెప్పాలంటే తన మెంటాలిటీ అది కాదు. కానీ రాంగ్‌గా పోర్ట్రే అయిపోయింది బయట. అసలు అది తెలీదు. కాబట్టి నాని కూడా ఆ టైంలో తన ఎలిమినేషన్ టైంలో జనాలను ఆడియన్స్‌ని ఉద్దేశించే క్లాస్ పీకాడు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? ఎందుకు ఇలా చేస్తున్నారని. అదే సీజన్ ఎండింగ్‌లో కూడా టైటిల్ డిజర్వ్ గీతా మాధురి. కానీ ఆడియన్స్ ఓటింగు ఇంక ఏవేవో ర్యాలీలు, గీలీలు అన్నీ చేసేసరికి ఆయనకి ఎక్కువ ఓట్లు పడి ఇంకెవరికో ఇచ్చాడు కౌశల్‌కి. అసలు వీళ్ళకి అది దే డోంట్ వాంట్ టు గివ్ హిమ్ ఆ విన్నింగ్ ఇవ్వాలని ఎవ్వరికీ లేదు. కాబట్టి ఏం చేశారు అట్లా టీవీలో విన్నర్‌ని అనౌన్స్ చేసి ట్రోఫీ ఇచ్చి పంపారు. బట్ వచ్చిన వెంకటేష్ కానీ, నాని కానీ గీతు చెయ్యి ఎత్తి షీ ఈజ్ విన్నర్ అని ఇండైరెక్ట్‌గా ఒక సింబాలిక్‌గా చెప్పారు. అంటే బిగ్ బాస్‌కి కూడా అంటే ఆడియన్స్ వల్లే బిగ్ బాస్ నడుస్తుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆడియన్స్ థింకింగ్ కూడా డిఫరెంట్‌గా వెళ్ళిపోతుంది. అసలు అలా ఆలోచించొద్దు. కానీ అదే ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఒక సీజన్ గురించి మాట్లాడుకుంటే షణ్ముఖ్ జశ్వంత్. ఆ అబ్బాయి అసలు టాప్ 2 డిజర్వ్డ్ కంటెస్టెంటే కాదు. సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్. జీరో, కంప్లీట్ జీరో. ఒక్క టాస్క్ కార్డ్, వాటర్ బాటిల్ పట్టుకొని కూర్చుంటాడు అంతే. ఓట్లు అయ్యే పడతాయిలే అని చెప్పేసి. అట్లాంటి కంటెస్టెంట్ ఊరికే ఓట్లేసి టాప్ 2కి తెచ్చారు ఆయన్ని. అదే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇంకా చెప్పాలంటే. నెక్స్ట్ తర్వాత ఇట్లాంటి కొన్ని సీజన్స్ ఉన్నప్పుడు చాలామందిని అరే వీళ్ళు అనుకునే లోపే వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. సేమ్ ఆ సంక్షోభం ఇప్పుడు వచ్చింది మళ్ళీ. సంజన అనే క్యాండిడేట్ షీ డిజర్వ్స్ టైటిల్. ఓకేనా. బిగ్ బాస్కి ఓటింగ్లేమో సంబంధం లేకుండా జై జవాన్కి పడుతున్నాయి, ఈ తనూజకు పడుతున్నాయి. తనూజ అసలు డిజర్వ్డ్ క్యాండిడేటే కాదు చెప్పాలి అంటే. కంప్లీట్లీ జీరో. గేమ్ ఏమీ లేదు చెప్పాలంటే. అరే ఏంటి ఎట్లొస్తుంది? థర్డ్ వీక్ నుంచే ఆమెను అందరూ వచ్చిన ప్రతి కంటెస్టెంట్ నీ గేమ్ లేదు అన్ని రిలేషన్స్ అది ఇది ఓ స్ట్రాటజీ మెయింటైన్ చేసుకుంటా తొండాడుకుంటూ ఏదో చేస్తారు. అండ్ వీళ్ళంటావా ఈ అగ్ని పరీక్ష క్యాండిడేట్స్ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్. దే ఆర్ నాట్, వాళ్ళు డిజర్వ్ కాదు. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లో డిజర్వ్డ్ ఎవరు అంటే కొంచెం కష్టపడి ఆడుతున్నాడు బర్నీ, ఖచ్చితంగా ఒప్పుకోవాలి సుమన్ శెట్టి అండ్ సంజన టైటిల్ విన్నర్. రన్నర్ ఇస్తే సుమన్ శెట్టికి ఇవ్వచ్చు. ఇట్లా ఉంది. కానీ సంబంధం లేకుండా ఓట్లు ఎవరెవరికో పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయో కూడా అర్థం కావట్లా. అందుకని బిగ్ బాస్ ఏమన్నాడు అంటే మీకు బిగ్ బాస్ కూడా అన్ఫేర్ అనిపించవచ్చు అని ముందే ఒక లీడ్ ఇచ్చేసాడు. ఎందుకంటే దే వాంట్ టు విన్ సంజన 100%. జనాలకేమీ ఇది అర్థమై చావట్లా. వీళ్ళని ఎందుకు ఓట్లు వేస్తున్నారో, వాళ్ళని ఎందుకు అభిమానిస్తున్నారో, అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తెలియట్లా. బయట కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఫోన్లు చూసుకుంటే ఎపిసోడ్లు చెప్పేవాళ్ళు. వాళ్ళ చెత్త బుర్రలో ఏవైతే ఉంటాయో వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఇదే నిజమేనో అని నమ్ముతూ ఉంటారు. అట్లా తయారైపోయారు ఈ జనాలు. అర్థం కావట్లా. ఇక్కడ ఉండే ఏంటంటే అందుకే బిగ్ బాస్ ఓపెన్గా చెప్పేశాడు మీకు బిగ్ బాస్ కూడా అన్ఫేర్ అనిపించవచ్చు అని. సంజన విల్ బీ ద విన్నర్ దిస్ సీజన్, రాసి పెట్టుకో. రైట్.
సో అయితే కళ్యాణ్ గురించి ఇక్కడ ఒకటి మాట్లాడాలి. కళ్యాణ్ ఇప్పుడు ఫస్ట్‌లో ఇప్పుడు టాప్‌లో ఉన్నారు. ఫస్ట్‌లో ఇప్పుడు కొంచెం వెనకున్నా గానీ, తను సరిగ్గా గేమ్ ఆడలేకపోయారు, కనిపించట్లేదు అని చెప్పి అందరూ మాట్లాడినా, సో ఇప్పుడు టాప్ పొజిషన్‌కి వచ్చాడు కళ్యాణ్. సో ఇప్పుడు నామినేషన్స్‌లో లేకపోవడం అనేది ఒక మైనస్. తను టికెట్ ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్‌గా ఉన్నారు కాబట్టి, తను ఇప్పుడు నామినేషన్స్‌లో లేరు. అదొకటి. తనూజతో తను క్లోజ్‌గా ఉంటుంది. వాళ్ళిద్దరే ఇప్పుడు టాప్ అనేది బయట ఎక్కువగా మాట్లాడుకునేది. ఓటింగ్ చూసుకున్నా, కంపేర్ చేసుకున్నా వాళ్ళిద్దరి గురించే మాట్లాడతారు. వాళ్ళిద్దరికి ఒక మంచి బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. నిన్న జరిగిన టాస్క్‌లో కూడా తను సంచాలకుగా ఉండి తనకే సపోర్ట్ చేయడం. ఈవెన్ తను భరణికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, కళ్యాణ్ కూడా భరణికి సపోర్ట్ చేశాడు. నిన్న యాక్చువల్‌గా తనకి సంజనాకి 0 ఆర్ 50,000 ఈ 2 ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఇమాన్యుయల్ ఫిక్స్ అయిపోయాడు. తనకి సో ఉన్న వాటిలో ఫస్ట్ 1,50,000 ఇద్దాం అనుకున్నాడు. సో అందరూ అపోజ్ చేశారు. కానీ ఈ 50 ఇద్దామని అనుకుంటున్నానని చెప్పి ఇమాన్యుయల్ చెప్పాడు. దానికి డెమోన్స్ సపోర్ట్ చేశాడు. ఇటువైపు తనూజ అపోజ్ చేశారు. అటువైపు సుమన్ శెట్టి, సంజన అంటే ఇంకా అపోజ్ చేస్తాడు. ఇంకా ఆయన చూసుకోవసరం లేదు. సో ఇద్దరిద్దరు అపోజ్ చేశారు కాబట్టి టై అయింది. డెసిషన్ కళ్యాణ్ తీసుకోవాలి. కళ్యాణ్ డెసిషన్ను ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ నుంచి సంజన హౌస్లో ఉన్నారు. ఫస్ట్ నుంచి అన్నీ తను నిలబెట్టుకుంటూ ఎన్ని స్ట్రెస్లు ఉన్నా ఏమున్నా కూడా తను ఫస్ట్ నుంచి ఆడుతున్నారు. హౌస్లోనే ఉన్నారు. ప్రతి టాస్క్లో తన పర్ఫార్మెన్స్ అసలు బిగ్ బాస్కి కంటెంట్ స్టార్ట్ అయిందే తనతో. ఆ ఎగ్ దొంగతనం చేసిన దగ్గర నుంచి కంటెంట్ స్టార్ట్ అయ్యి నిలబెట్టారు. ఇక్కడ రెండు కంపేర్ చేశాడు. ఇద్దరితో కంపేర్ చేశాడు. ఇద్దరు గేమ్ కంపేర్ చేసి నాకు బర్నీ గారే బెటర్ అనిపిస్తుంది. నాకు మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎట్లా చూసినా, ఎలా ఆలోచించినా కూడా నాకు బర్నీ గారే కరెక్ట్ అనిపిస్తుంది అని డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ ఫెయిర్ కాదు. అది అసలు కరెక్ట్ కాదు. కేవలం తనూజ సపోర్ట్ చేసిందనే కళ్యాణ్ ఆ డెసిషన్ తీసుకుని ఆ 50,000 బర్నీకి ఇచ్చారని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? కళ్యాణ్ అనే మనిషి ఏం చేశాడంటే యాక్చువల్‌గా ఆ డబ్బులు వచ్చినప్పటి నుంచి అందరూ సంజనని కార్నర్ చేస్తానే వస్తున్నారు కదా! బర్నీ అని లేపుతున్నారు. సంజన అంటున్నారు. సో సో హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక తాటి మీద ఉన్నారు కదా! హౌస్ మేట్స్ అందరూ కూడా ఈమెను అపోజ్ చేశారు కాబట్టి నేను కూడా అటే సపోర్ట్ చేస్తే వీళ్ళతో ఉన్నట్టు ఉంటుంది. నేను ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుంటే మళ్ళీ వీళ్ళకి దూరం అవ్వాల్సి వస్తుంది. ఈ ఫైనల్ వీక్లో అవసరమా మనకిది? అందరూ పాటే మనము పాడదాం అనుకున్నాడు. సేఫ్ అది. ఓకే. అండ్ కళ్యాణ్‌కి సంబంధించి బయట కొంతమంది మన క్యాస్ట్ అబ్బాయిని గెలిపించండి, మన క్యాస్ట్ అబ్బాయికి ఓట్ చేయండి అని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ నాన్న కూడా పక్కనే ఉన్నారు. ఇది బాగా వైరల్ అవుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల ఓటింగ్ పడుతుందా? ఇది నెగిటివ్ అవుతుంది కదా? నెగిటివ్ అవ్వడం పక్కన పెట్టేస్తే మన క్యాస్ట్ అబ్బాయికి సపోర్ట్ చేయండి, క్యాంపెయినింగ్ పెద్ద టెంట్ వేసి మన క్యాస్ట్ అబ్బాయికి సపోర్ట్ చేయండి అనేది ఒక పక్కన పెడితే, ఇదేంటిది అసలు ఆమె తెలుగుదే కాదు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి అసలు అంటే అందరూ బెంగళూరులో ఉంటారంట. సుమన్ శెట్టి కూడా బెంగళూరులో ఉంటున్నాడంట. నాకు తెలియదు ఆ విషయం. ఎవరో చెప్పారు. మరి ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ టు. బెంగళూరులో ఉంటున్నాడని చెప్పారు. వీళ్ళందరూ బెంగళూరు వాళ్ళు అంట. సంజన పూర్తిగా బెంగళూరుది. ఆ తనూజ కూడా అటునుంచే వచ్చారు. వీళ్ళందరికీ అసలు ఇవ్వకండి. మొత్తం ప్రతిసారి స్టార్ మాల ఈ బెంగళూరు వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈసారన్నా మన వాళ్ళకి ఇచ్చుకుందాం, పైగా మన కూల పొడికి ఇచ్చుకుందాం. అదేంటో అట్లా తయారైంది. బట్ అది పెద్ద మైనస్ అబ్బా. ఇతనికి కళ్యాణ్కి ఉండే అర్హతలు నేను చెప్తున్నా విను. నెంబర్ 1, ఒక అబ్బాయి వీడియో పెట్టాడు. సోల్జర్గా కూడా ఇప్పుడు 90 డేస్ అయిపోయింది. 89 డేస్ దాటిన తర్వాత సోల్జర్గా డిస్మిస్ చేస్తారట. అదొక ఆయన చెబితే తెలిసిందే. ఈయన ఈ హౌస్లో 90 డేస్ ఉన్నాడు. అగ్ని పరీక్ష 15 డేస్. అగ్ని పరీక్ష ఆడిషన్స్ ఒక నెల నుంచి. అంతకుముందు అసలు బిగ్ బాస్లో వెళ్ళాలన్న కోరిక పుట్టే టైంలో ఇంకో నెల ఉండుంటావు కదా. ఇంచుమించు ఒక 6 నెలలు ఇక్కడే ఉంటున్నాడు. ఇక మీదట సోల్జర్ కాదు, నెంబర్ 1 అని వాళ్ళు చెప్పారు. కానీ సోల్జర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఇతనికి లేవని నేను ఆల్రెడీ నీకు చెప్పా. స్వార్థం ఉండొద్దు, మ్యాచ్ ఫిక్సింగ్లు చేయొద్దు. నీకు స్వార్థం ఉంది, నువ్వు దేశాన్ని నమ్మేస్తావు నిన్ను బార్డర్లో పెడితే. మ్యాచ్ ఫిక్సింగ్లు అలవాటు అయ్యాయి ఇక్కడ వీడితో, డెమన్ పవన్తో. నువ్వు అవతలడితో ఒకవేళ నువ్వు బార్డర్లో ఉన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వీడు బాంబే పోతుంటే మనం పట్టుకుంటావు నువ్వు ఇట్లా, మొన్న సుమన్ శెట్టిని పట్టుకున్నట్టు.
వేయకూడదని. అంటే ఆ టైపు నువ్వు అసలు పనికిరావు బార్డర్. అంటే గేమ్ ని ప్రొఫెషన్ తో కంపేర్ చేయొచ్చు అలా. 100% ప్రొఫెషన్‌తో కంపేర్. మెంటాలిటీ మనిషి మెంటాలిటీ అంటే గేమ్ బయట అది అక్కడ గేమ్ దిస్ ఈస్ అలాగే కదా నాట్ ఆడాలి. గేమ్ యార్. ఇట్స్ నువ్వు గేమ్ బిగ్ లో బాస్ స్ట్రాటజీ అలాగే యూజ్ చేయాలి. అది గేమ్ కేవలం ఒక కప్పు కోసం నీకు మళ్ళీ కొద్ది మళ్ళీ రోజులు మళ్ళీ మళ్ళీ మాత్రమే. చెప్తున్నా వినండి. బిగ్ బాస్ గేమ్ అనేది మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడుకున్న గేమ్ అది. బయట నువ్వు ఆడే క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ వేరు. బిగ్ బాస్ వేరు. ఇక్కడ నీ తత్వం అంతా అక్కడ కనబడుతుంది. నువ్వేంటనేది అక్కడ కనబడుతుంది తన గేమ్ కోసం అలా ఆడుతున్నాడేమో, తన ఒరిజినల్ అది కాదేమో. కదా. అంటే గేమ్ గెలవాలన్న స్వార్థం అయితే నీకుందిగా. ఆ స్వార్థం అనేది కూడా ఆర్మీ వాడికి ఉండొద్దు. నీ నీ కంప్లీట్ స్వతహా ఒకరి కోసమే నువ్వు బతకాలి. అలా అయితే ఇప్పుడు మన దేశం కోసమే పని చేస్తున్నాను స్వార్థంతోనే పని చేస్తారు కదా. మన దేశం కోసం పని చేయాలి, మన దేశాన్ని కాపాడాలి, పక్క దేశ వాళ్ళని పక్క చంపాలి. దేశం వాడు ఆ దేశం కోసం స్వార్థం చూపించుకుంటాడు. మనోళ్ళు మన దేశం కోసం స్వార్థం. ఆ మరి అక్కడ స్వార్థం కూడా ఉండాలి. స్వార్థమే. ఉండాలి అబ్బా ఆ, స్వార్థం. మరి మరి ఇక్కడ గేమ్ లో నీ స్వార్థం duty అది కరెక్టే కదా. కదా అలా అయితే. నీ మెంటాలిటీ బయటపడుతుంది. అది కాదు ఇక్కడ. నీ మెంటాలిటీ నువ్వు అవతలోడికి ఇప్పుడు ఆయన నీ అంత ఫిట్ కాదు అవునా. నీకున్నంత ఎనర్జీ ఆయనకు లేదు సింపుల్గా చెప్పాలంటే. అయినా సరే నీతో ఈక్వల్గా ఆడాడు. అమ్మో ఎక్కడ గెలుస్తాడేమో అని పట్టుకున్నావు నువ్వు. అదేదో స్వార్థం వదిలేసి ఇంకో 4 ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు కదా. నీ వెయిట్ ఎక్కువ అవుతుంది కదా. ఆయన 2 సార్లు పరిగెడితే నువ్వు ఒకసారి పరిగెడతావు. ఆయనకు ఎంతో ఇంత ఉంది తరాజు, జస్ట్ కొంచెం. ఆయన ఒక ఆకు అలమో వేస్తే ఈక్వల్ అవుతుంది కానీ ఆయన గెలవడు. నువ్వు వెంటనే ఇంకోటి అయ్యి ఎవడొద్దన్నాడు. ఇంకో 2 రౌండ్లు అయ్యి ఆయనను పట్టుకోవడం ఎందుకు. ఆడి కూడా గెలవచ్చు, అవతలోని ఆడకుండా చేసి గెలవకోవడం కాదు చెప్పాలంటే. అండ్ ఇంకోటి చెప్పనా, ఎవడికి వాడు ఆడుకుంటే అందరూ గెలుస్తారు. కామన్. ఇట్లాంటివి ఈయన చేయకూడదు. అండ్ సరే ఇది వదిలేద్దాం, మ్యాచ్ ఫిక్సింగ్ అసలు ఉండకూడదు. డెమాన్తో ఫస్ట్ నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ అది ఇప్పుడు బయటపడింది. ఉండొద్దు. అండ్ ఇక ఎట్లా అక్కడ నుంచి. అండ్ తను సిఆర్పిఎఫ్ అంట యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడేమో తను మన క్యాప్టెన్ కాగానే సెల్యూట్లు. నిన్న నాగార్జున గారు వీకెండ్లో ఆయన ఒక సెల్యూటు. లాస్ట్ టైం ఏమో జై కిసాన్ని చూసాము, ఇప్పుడు జై జవాన్ని చూడాలా చెప్పు. అవసరమా మనకి? బిగ్ బాసే కదా. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక రచ్చ. నువ్వు ఆర్మీ అన్నోడివి, అదేంటిది ఈ కులం ఎందుకు వచ్చిందో ఈ మధ్యలో. అది యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే తనకి తెలియదు. సంబంధం లేదు కదా, అది బయట వాళ్ళు చేస్తుంది కదా. బయట వాళ్ళు చేసిన ఒకవేళ నువ్వు గెలిచిన తర్వాత వాళ్ళ డాడీ ఉన్నారు పక్కన. నువ్వు గెలిచిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళని ఇచ్చి ఇలా నేను గెలిచాను ట్రోఫీ ఇచ్చేస్తావు వెనక్కి? ఇవ్వవుగా. మరి ఆ 50 లక్షల ప్రైజ్ మనం ఇచ్చేస్తావా? మీరు కులం పేరు చెప్పి నా పరువు తీశారని చెప్పి ఇస్తావా? సరే ఇవ్వు, నువ్వు గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడదాం మళ్ళీ. యూ విల్ నాట్ గివ్, యూ విల్ ఎంజాయ్ దట్. తర్వాత చేంజ్ చేస్తాడు. ఇప్పుడు మొన్న వీకెండ్లో అన్ని సినిమాలు బాగా గుర్తుపెట్టి చెప్పుకున్నాడు. అంటే ఎంటర్టైన్మెంట్గా ఇతనికి బాగా ఇంట్రెస్ట్ ఉంది, అది అర్థమవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత ఇంకో సెలబ్రిటీ డ్యాన్స్ షోనో, లేకపోతే ఇంకేమైనా కుకరీ షోనో, లేకపోతే కిరాక్ బాయ్ లేడీ అనేదో ఉంటుంది కదా షో, అదో అట్లా కంటిన్యూ అవుతూ ఉంటాడు. ఒకటో రెండో ఏమైనా చిన్న సినిమాలు ఎవరైనా ఉత్సాహంగా నిర్మిస్తే హీరోగా 2-3 సినిమాలు చేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఏ రెస్టారెంటో లేకపోతే సెలూనో బిజినెస్ పెట్టుకుంటాడు, అట్లా వెళ్ళిపోతాడు. అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు గెలిచిన వాళ్ళు చేసింది ఇదే కదా. ఇతను మాత్రం ఎందుకు అతీతం కాదు. కానీ నీ ప్రొఫెషన్కి అయితే నువ్వు పనికిరావు. బికాజ్ నీకు ఉండాల్సిన ఆ ప్రొఫెషన్కి ఉండాల్సిన లక్షణాలు నీకు లేవు. అది ఓకే, రైట్. సో గేమ్తో మీరు ప్రొఫెషన్ని ముడిపెట్టి మాట్లాడినారు. సో ఇప్పుడు మరి ఏం జరుగుతుంది? సంజనాకి ఇప్పుడు జరిగింది అన్యాయమేనా? అది ప్లస్ అయిందా, మైనస్ అయిందా? ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా, లేదు డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఏంటి పరిస్థితి? ఏ ఎలిమినేషన్ ఉన్నా బయట ఓటింగ్ చూసుకుంటే మరి వీళ్ళే టాప్లో ఉన్నారు. అసలు సంజన విన్ అవుతారు అని చెప్పి ఎలా చెప్తున్నారు మీరు? ఎలా చేస్తారు? అందుకే బిగ్ బాస్ అన్నాడు అన్ఫేర్ డెసిషన్ తీసుకోవచ్చు అని ఇచ్చిన హింటే అది. బికాజ్ సంజన షీ డిజర్వ్స్ యాజ్ ఎ టైటిల్ రేస్ విన్నర్. వీళ్ళిద్దరు నాట్ డిజర్వ్, కానీ వీళ్ళకి ఓట్లు పడుతున్నాయి. అందుకే ఏ విధంగా డిజర్వ్, ఏ విధంగా అన్డిజర్వ్ వీళ్ళు. నీ ఆటలన్నీ తోండి. సంజన ఏ విధంగా డిజర్వ్ చెప్పండి. ఏ విధంగా డిజర్వ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి షీఈ్ అంటే గౌరవం ఇస్తుంది, గేమ్కి గౌరవం ఇస్తుంది, ఆ ఆటకి తను గౌరవం ఇస్తుంది, హోస్ట్కి గౌరవం ఇస్తుంది, ప్రతి టాస్క్కి కూడా గౌరవం ఇస్తుంది. నువ్వు గెలవపో పర్వాలేదు కానీ ప్రతి టాస్క్కి గౌరవం ఇస్తుంది. వీళ్ళెవరు ఇవ్వట్లేదు. తొండాడుతున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకుంటున్నారు, అనవసరంగా అరుస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. సంజన అరిచిందంటే విషయం టాపిక్ లేకుండా ఎప్పుడు అరవాల, ఏదో ఎమోషన్ లేకుండా ఎప్పుడు ఏడవాల, కావాలని ఏ కంటెంట్ ఇవ్వాలా, కంటెంట్ కోసం దొంగతనాలు చేయలేదు. అది సరదా చెప్పింది కదా, నేను కావాలని అంటే సరదాగా చేశానని చెప్పింది.
ఊరికి కావాలని చేయడం అంటే ఇప్పుడు రీతుకు ఎలిమినేషన్ రోజు ఏడ్చినప్పుడు వచ్చిన కన్నీళ్ళు అంతకుముందు ఎప్పుడు ఏడ్చిన రాలా? నీకు అర్థమైందా? ఊరికే వాళ్ళతో వీళ్ళతో రిలేషన్లు పెట్టుకొని వాళ్ళని డిమోటివేట్ చేసి ఇంకేదో చేసి ఈ టైప్ కంటెంట్ ఏమి ఇవ్వాల. బిగ్ బాస్ గేమ్కి వచ్చి బిగ్ బాసే ఆడింది, నీ దగ్గరకు వస్తే మాట్లాడింది, నువ్వు వద్దు పో అంటే నీతో అలిగింది, గొడవ పెట్టుకుంది, ఉన్నది ఉన్నట్టు చెప్పింది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఈ అమ్మాయిలో, వీళ్ళకి ఎవరికి అవి లేవు. దెన్ సో సంజన విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీ ఎక్స్పెక్టేషన్? 100% విన్ అయితే సంజనే అవ్వాలి ఈ సీజన్కి. ఒకవేళ రన్నర్గా డిజర్వ్ ఉంటే సుమన్ శెట్టి ఈ సీజన్కి, మిగతా ఎవరికి అర్హతలు లేవు. ఓకే, బై, థ్యాంక్ యూ.